ఓకే. మీరు డెవలప్ అవుతున్నట్టు మీకు ఎలా తెలుస్తుంది? మనం సక్సెస్‌లో ఉన్నాం. రోజు సక్సెస్‌లో ఉంటే మనం డెవలప్ అవుతున్నట్టు. ఇంకా మేడం బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ మీరు నిన్నటిదాకా కొంతమందితో ఫ్రెండ్‌షిప్ చేసుంటారు. యెస్ సార్. సో, రెగ్యులర్‌గా ఇంటి పక్కనోళ్ళతోనో నిద్ర లేయంగానే ఒక 5 మందితో అన్నా మనం నిద్ర లేస్తే మాట్లాడతామండి. యెస్ ఈ సార్. 5 మందిలో మీరు రేపటి నుంచి మీ గోల్ ఏంది? నెక్స్ట్ 90 ట్రేడింగ్ డేస్‌లో వర్క్ కరెక్ట్‌గా చేసుకొని ఒక రూ. 1,00,00,000 సంపాదించుకోవాలనేది మన టార్గెట్ అనుకోండి. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళ గోల్ ఏంది? వాళ్ళకేముంటుంది సార్. వాళ్ళకేముంటుంది పక్కనోళ్ళని చాడీలు చేయడం, అవును. పక్కనోళ్ళని కిండల్ చేయడం, అవునవును. మీరు ₹1,00,00,000 సంపాదిస్తారంటే వాడు కాళ్ళు పట్టుకొని "ఏయ్! నువ్వెక్కడ సంపాదించేదిరా మనందరం ఇక్కడే ఉండాలి" అన్న కిండల్ చేస్తారు. యెస్ ఇలాంటి సార్. ఫ్రెండ్‌షిప్స్ ముందు అవాయిడ్ అయిపోవాలండి. యెస్ సార్. మీ పక్కన ఫ్రెండ్ మీకేం చెప్పాలంటే, రోజు చూసే అతను "నువ్వు మారిపోయావు." ఏం మాట రావాలండి? "మీరు మారిపోయావు. నువ్వు పాత వాళ్ళు కాదు." అన్న పాయింట్ గాని మీ పక్కన వాళ్ళు చెప్పారా? ఆ రోజు మీరు గ్రోత్ అండి. యెస్. మీ హస్బెండ్ చెప్పాలి ఇంట్లో, "ఓహ్! నీలో సంథింగ్ చేంజ్ ఉంది. మీరు సంథింగ్ చేంజ్ అయ్యావు." అన్న మీ హస్బెండ్‌కే మీలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. మీ బాడీ లాంగ్వేజు, మాట్లాడే మాటలు ఇవన్నీ మారిపోతాయండి. ఇది మీ ఇంట్లో వాళ్ళు, మీ పక్కనోళ్ళతో రోజు కలిసే వాళ్ళతో టైమే ఉండదు మీకు కలవడానికి. రెగ్యులర్‌గా ఉండే వాళ్ళతో కలవడానికి మీకు టైమే ఉండదు. ఈ టైంలో గూడా మీరు ఫ్రెండ్స్‌తో మాట్లాడినప్పుడు గూడా మీరు ఎక్కువ సేపు మాట్లాడతారు. వాళ్ళు తక్కువ మాట్లాడాలి. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళేం జెప్పాలంటే, "మీరు మారిపోయావు. నువ్వు పాత వాళ్ళు కాదు" అన్న విషయం గాని వాళ్ళు మీకు చెప్పారా? రాసి పెట్టుకోండి. యూ ఆర్ ఎ ఆ సెకండ్ మీరు మిలియనీర్ అయిపోయినట్టే. మిలియనీర్స్ ఎప్పుడు మిలియనీర్ మైండ్ సెట్‌తోనే తిరుగుతారండి. ఆర్డినరీ పీపుల్‌తో టైమ్ వేస్ట్ చెయ్యరు. మనం టైమ్ పాస్ లేము. నెక్స్ట్ 120 డేస్ అయిపోతదా? అవ్వదా అండి? అవుతుంది సార్. మీరు కళ్ళు మూసి తెరిసే లోపల టైం అయిపోతదండి. యెస్ సార్. సో, ఈ 5 మంత్స్ మీరు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశారు. గ్రో అయినట్టు మీకెలా తెలుస్తుంది అంటే, ఎప్పుడో చెప్పరండి. నా 120 డేస్ తర్వాత చెప్పరండి. రేపే మీ హస్బెండ్ కూడా నీలో సంథింగ్ నిన్నటికి ఈ రోజుకి చేంజెస్ సంథింగ్ అవుతున్నాయి. నీలో ఏదో మార్పొస్తుంది అని వాళ్ళు చెప్పారంటే, మీరు కరెక్ట్ వేలో ఉన్నారు. యెస్ సార్. ఇది ఫస్ట్ స్టెప్ టు ఇప్పుడు మనమేమి అప్పుడు మీరు చెప్పండి. ఏమని చెప్తారంటే మీ ఫ్రెండ్స్‌కి, "ఒరేయ్ నాయన నేను ఆహ్, ఈ గోడ కాదు, గోడో, కుర్చీయో కాదు. నేను మనిషిని ఎవ్రీడే మారుతా ఉంటాను. మారేవాడే మనిషి" అని చెప్పండి. కామ్‌గా ఉండేవాళ్ళు ఆల్రెడీ భూమి మీద చాలా మందున్నారు. గోడకి, వాళ్ళకి ఏం డిఫరెన్స్ ఉండదు. సో, మీరు మిలియనర్ అవుతున్నారు. మనీ సంపాదిస్తున్నారు. మీరు కోటీశ్వరులు అవుతున్నారు. మీ బాడీ లాంగ్వేజ్, చార్ట్ లాంగ్వేజ్ ఎలా అయితే అర్థం చేసుకున్నారో, మీలో వచ్చే మార్పులు మీ పక్కన వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఆ రోజు రిజల్ట్ అదండి.